మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఒక అలాంటి స్థలం ఉంది, అక్కడ సమయం తన గతిని మార్చేస్తుంది. అక్కడ మీ వయస్సు, మీ గోళ్ళు, మీ జుట్టు అన్నీ సాధారణం కంటే చాలా రెట్లు వేగంగా పెరగడం మొదలవుతుంది. విజ్ఞానం ఇప్పటివరకు ఇది అర్థం చేసుకోలేదు. ఆఖరు కైలాసపర్వత ఆవల ఏమైనా అలాంటి టైం వార్పుందా? అది సమయానికే మరణమిస్తుందా? కాని వేల సంవత్సరాల క్రితం భారతీయ సాధువులు ఈ రహస్యాన్ని పరిష్కరించేశారు. వారు కేవలం ఈ సమయచక్రాన్ని అర్థం చేసుకోలేదు, బదులుగా ఒక అలాంటి 1 మినిట్ దివ్యద్వార మంత్రాన్ని కూడా కనుగొన్నారు. దాన్ని ఆంగ్లేయులు మొదటిసారి విన్నప్పుడు వారు పిచ్చితనం దాకా భయపడ్డారు. నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం ఏ రహస్యం మీద నుంచి పర్దా ఎత్తబోతున్నామంటే అది కేవలం ఒక కొండ కథ కాదు, అది భగవాన్ శివుడి ఆ నివాస స్థలం కథ. దాన్ని మనం కైలాసంటాం. కాని ఆగండి, మీరు నిజంగా అనుకుంటున్నారా కైలాసం కేవలం రాళ్ళు మంచు ఉన్న ఒక కొండ మాత్రమేనని? మీరలా అనుకుంటే ఈరోజు మీ ఆ భ్రమ ఎప్పటికీ ఛేదించబోతుంది. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ సామ్రాజ్యం తన పూర్తి శక్తితో ఉన్నప్పుడు ఆంగ్లేయ అధికారులు ప్రపంచంలోని ప్రతి మూలను నక్షత్రంపై గుర్తించగలరని అనుకునేవారు. వారు ఎవరెస్ట్ను కొలిచారు, సముద్రాల లోతులను కొలిచారు. కాని కైలాసం మాట వచ్చినప్పుడు వారి మొత్తం విజ్ఞానం, వారి మొత్తం అహంకారం, వారి మొత్తం ఉపకరణాలు అన్నీ విఫలమయ్యాయి. కథేమిటంటే, ఒకసారి బ్రిటిష్ ఎక్స్ప్లోరర్లో ఒక బృందం టిబెట్ మార్గంలో కైలాసం దగ్గరకు చేరుకుంది. వారి ఉద్దేశ్యం ఈ అన్క్లైమ్డ్ మౌంటైన్ అంటే ఎప్పుడూ ఎక్కలేని కొండపై విజయం సాధించడం. కాని వారు ముందుకు వెళుతుండగా వారితో వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. వారి కంపాస్ సూది పిచ్చివాడిలా తిరగడం మొదలైంది. యువకులైన వారి ముఖాలపై అకస్మాత్తుగా ముసలితనం కనిపించడం మొదలైంది. కాని అత్యంత భయానకమైనదేమిటంటే, రాత్రి నిశ్శబ్దంలో వారు విన్నది. ఆ ఆంగ్లేయ అధికారి తన డైరీలో రాశాడు, రాత్రి 3 గంటలకు పూర్తి ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు మాకు కొండ లోపల నుంచి ఒక అలాంటి శబ్దం వినిపించింది. ఏదో చాలా భారీ మెషీన్ నడుస్తున్నట్టు, లేదా ఏదో భారీ డమరు వాయిస్తున్నట్టు. ఆ శబ్దం బయటనుంచి కాదు, వారి మెదడు లోపల నుంచి వస్తున్నది. ఆ శబ్దం వారిని పిలుస్తున్నది, కాని అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నది. ముందుకు రాకండి, ఇది మనుష్యుల ప్రపంచం సరిహద్దు. ఆ ఆంగ్లేయులు అర్థం చేసుకోలేదు. వారు కేవలం ఒక కొండగా భావిస్తున్నది అసలు బ్రహ్మాండం యొక్క యాక్సిస్ పాయింట్. కాని అదే సమయంలో వారికక్కడ ఒక భారతీయ యోగి కలిశాడు. ఆ యోగి మంచులో కూడా బట్టలు లేకుండా సమాధిలో కూర్చొని ఉన్నాడు. ఆ ఆంగ్లేయులు ఆశ్చర్యంతో ఆ సాధువునడిగారు, ఈ చల్లదనంలో మీరు జీవించి ఉన్నారెలా? ఈ శబ్దాలేమిటి? అప్పుడా సాధువు తన కళ్ళు తెరిచాడు. అతని కళ్లల్లో ఒక అలాంటి కాంతి ఉంది, దాన్ని చూసి ఆ ఆంగ్లేయ అధికారి భయపడ్డాడు. సాధువు నవ్వుతూ అన్నాడు, మీరు రాళ్ల కుప్పగా భావిస్తున్నది అసలు 7 పొరలతో తయారైన ఒక రహస్యమైన చక్రవ్యూహం. మీరిప్పుడు కేవలం మొదటి పొరపై నిలబడి ఉన్నారు. మీ ఈ స్థితి, మీరు ఆ 1 మినిట్ మంత్రాన్ని తెలియకుండా 2వ పొరలోకి ప్రవేశిస్తే మీ శరీరం ఇక్కడే ఉంటుంది, కాని మీ ఆత్మ అనంతకాలం ఈ పొరల మధ్య తిరుగుతూ ఉంటుంది. స్నేహితులారా, ఈరోజు మనం ఆ సాధువు చెప్పిన కైలాస్ యొక్క 7 పొరల రహస్యాన్ని బయటపెట్టబోతున్నాం. ఈ పొరలు రాళ్లవి కాదు, శక్తి మరియు చైతన్యం యొక్కవి. ప్రతి పొర ఒక వేరే ఆయామం, ఒక వేరే ప్రపంచం. మరియు చివరలో మనం ఆ 1 మినిట్ మంత్రం గురించి తెలుసుకుంటాం. అది ఈ పొరల మధ్య పాస్వర్డ్గా పరిగణించబడుతుంది. కాబట్టి మీ సీట్ల బెల్ట్లు బిగించండి, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రవేశించబోతున్న మహాదేవుడి ఆ ప్రాంతంలో విజ్ఞానం ముగిస్తుంది మరియు శివుడి తాండవం మొదలవుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా మొదటి పొర ద్వారాన్ని తెరవడానికి? అయితే రండి, మొదటి పొరపై అడుగు పెడదాం. దాన్ని సాధువులు భౌతిక భ్రమ లేదా మాయాజాలమని పేరు పెట్టారు. మీరు కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్తే దూరం నుంచి ఈ కొండ చాలా శాంతంగా స్థిరంగా కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్లే ధైర్యం చేసిన వారితో ఆట మొదలవుతుంది. మొదటి పొర కళ్ల మోసం. చాలామంది పర్వతారోహకులు చెప్పారు, వారు కైలాస్ ఎక్కడానికి మార్గం వెతుకుతున్నప్పుడు ముందు స్పష్టంగా మార్గం కనిపించింది. కాని వారు ఆ మార్గంపై ముందుకు వెళుతుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఎక్కడ సూర్యుడున్నాడో అక్కడ భయంకరమైన మంచు వచ్చేసింది, మరియు ఆ మార్గం అదృశ్యమైపోయింది. ఇది వాతావరణ దుష్ప్రభావం కాదు, బదులుగా ఇది కైలాస్ యొక్క మొదటి రక్షణగోడ. విజ్ఞానికులు చెప్తారు, కైలాసం నిర్మాణం పిరమిడ్ లాంటిది. అది దిశలను గందరగోళం చేస్తుంది. మీ కంపాస్ ఇక్కడ పనిచేయడం మానేస్తుంది, ఎందుకంటే ఇక్కడ అయస్కాంత క్షేత్రం నిరంతరం మారుతూ ఉంటుంది. కాని సాధువులు చెప్తారు, ఇది శివుడి గణితం. మనసులో అహంకారంతో వచ్చిన వారికి ఈ కొండ ఎప్పటికీ నేరుగా మార్గం చూపించదు. ఆంగ్లేయులు అదే తప్పు చేశారు. వారు దీన్ని జయించడానికి వచ్చారు, ఒక ట్రోఫీలా.
అందుకే మొదటి పొరలోనే వారికి అలాంటి మార్గాలు కనిపించాయి. అవి అసలు ఉనికిలో లేనివి. వారు గుండ్రంగా తిరిగి చివరకు అదే చోటికి చేరుకున్నారు, ఎక్కడినుంచి మొదలుపెట్టారో. ఇప్పుడు రెండవ పొరకు వద్దాం. దాన్ని ధ్వని రహస్యం లేదా నాద బ్రహ్మ అంటారు. మీరు మొదటి పొరను దాటినా రెండవ పొర మీ చెవులు మరియు మెదడుపై దాడి చేస్తుంది. ఇక్కడ గాలులు వీచినప్పుడు సాధారణం కాని శబ్దాలు వస్తాయి. చాలాసార్లు ఎవరో చాలా నెమ్మదిగా ఓం జపిస్తున్నట్టు అనిపిస్తుంది. రష్యన్ విజ్ఞానికుల ఒక బృందం డాక్టర్ ఎర్నెస్ట్ ముల్డాషేవ్ నాయకత్వంలో ఇక్కడ పరిశోధన చేశారు. వారు అంగీకరించారు, కైలాసం అసలు ప్రాకృతిక పిరమిడ్ కాదు, బదులుగా మానవ నిర్మితం లేదా అతిమానవీయ పిరమిడ్. అది బ్రహ్మాండ శబ్దాలను గ్రహిస్తుంది. ఆంగ్లేయ డైరీలో ప్రస్తావించిన డమరు శబ్దం అదే రెండవ పొర భాగం. ఈ శబ్దం బయట కాదు, మీ లోపల గుండ్లాడుతుంది. ఈ వైబ్రేషన్ అంత తీవ్రంగా ఉంటుంది, బలహీన హృదయం ఉన్నవారి మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. ఈ పొర పరీక్షిస్తుంది, మీరు శివుడి లోపలి పరమశాంతిని వినడానికి అర్హులా, లేక ఆ శబ్దం నుంచి భయపడి పారిపోతారా? ఒక నిర్జన మంచు ప్రాంతం అనుకోండి. మీ చెవుల్లో నిరంతరం ఒక భారీ శబ్దం గుండ్లాడుతుంది, స్పీకర్ లేకుండా. ఇది ఎవరినైనా పిచ్చివాణ్ణి చేయడానికి చాలు. ఇక్కడి నుంచి ఆట మరింత లోతుగా భయంకరంగా అవుతుంది. ఇప్పుడు మనం ప్రవేశిస్తాం మూడవ పొరలో. దాన్ని సమయ భ్రమరం లేదా టైం వార్ప్ అంటారు. ఇదే ఆ పొర. ఇది పూర్తి విజ్ఞానికులను ఇప్పటివరకు ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మీరు వినే ఉంటారు, కైలాసంకు వెళ్లే యాత్రికుల గోళ్లు, జుట్టు చాలా వేగంగా పెరుగుతాయి. సాధారణంగా 2 వారాల్లో పెరిగే గోళ్లు ఇక్కడ కేవలం 12 గంటల్లో పెరిగిపోతాయి. కాని ఎందుకు? ఇక్కడ సమయం వేగంగా నడుస్తుందా? పురాణాల్లో చెప్పబడింది, కైలాసం అక్కడ సమయం ఉనికి లేదు, ఇది కాలతీతం. కాని సామాన్య మనిషి తన శరీరంతో ఇక్కడ చేరుకున్నప్పుడు అతని జీవ సమయం లేదా బయలాజికల్ క్లాక్ ఈ స్థలశక్తితో సరిపోలక వేగంగా నడవడం మొదలవుతుంది. సైబీరియా నుంచి కొంతమంది పర్వతారోహకులు ఒకసారి నిషేధరేఖను దాటడానికి ప్రయత్నించారు. చెప్తారు, వారు తిరిగి వచ్చినప్పుడు వారు తమ వయస్సు కంటే 20 సంవత్సరాలు ఎక్కువ ముసలివారిలా కనిపించారు. మరియు 1 సంవత్సరంలోనే వారందరూ ముసలితనం వ్యాధులతో మరణించారు. ఈ మూడవ పొర హెచ్చరిక, మీరు మీ శరీరాన్ని ప్రేమిస్తే తిరిగి వెళ్ళిపోండి. ఎందుకంటే శివుడి ధామంలో శరీరం కాదు, చైతన్యం ముఖ్యం. ఇక్కడ మీ యవ్వనం, మీ బలం, మీ రూపం అన్నీ ఒక క్షణంలో బూడిదవుతాయి. ఈ పొర మీకు ఈ అనుభూతి కలిగిస్తుంది, సమయం మీ చేతుల్లో లేదు, మహాకాలుడి చేతిలో. ఇప్పుడు 4వ పొర వస్తుంది. దాన్ని ప్రకాశ ఆట లేదా తేజస్సు అంటారు. దాని తర్వాత 6వ పొర వస్తుంది. దాన్ని శూన్య దహలీజు అంటారు. ఇక్కడ గాలి అంత పలుచగా అయిపోతుంది, శ్వాస తీసుకోవడం కష్టంగా అవుతుంది. కాని ఈ శ్వాసలోపం ఆక్సిజన్ కారణంగా కాదు, శక్తి ఒత్తిడి కారణంగా. 6వ పొరలో మీ ఆలోచనలు అదృశ్యమవుతాయి. మీరు ఆలోచించాలనుకుంటారు, కాని ఆలోచించలేరు. మీ మెదడు పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇదే ఆ స్థితి. దాన్ని యోగులు సమాధి అంటారు. కాని సామాన్య మనిషికి ఈ స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అతనికి అనిపిస్తుంది తాను చనిపోతున్నాడని, ఎందుకంటే తన నేను లేదా అహంకారం మటుమాయమవుతుంది. ఈ పొరలో మీకు అర్థం కాదు, మీరు శరీరమా లేక గాలివా. ఇక్కడకు వచ్చి మనిషికి తిరిగి వెళ్లే మార్గం కూడా గుర్తుండదు. అతను కేవలం అక్కడే కూర్చొనిపోతాడు ఎప్పటికీ. ఆ సాధువు ఆంగ్లేయులకు కలిశాడు కదా, అతను అదే 6వ పొరస్థితిలో ఉన్నాడు. అతనికి చలి, వేడి, ఆకలి, దాహం అన్నీ ముగిశాయి. అతను ఆ ద్వారం వద్ద కూర్చొని ఉన్నాడు. ఆవల మహాదేవుడు ఉన్నాడు. మరి ఈ చివరి 7వ పొర స్వయంగా కైలాస శిఖరం, మహాదేవుడి సింహాసనం. ఈ రోజు వరకు ఎవరు, ఎంత పెద్ద పర్వతారోహకుడైనా కైలాస్ శిఖరంపై అడుగుపెట్టలేదు. ఎవరు ప్రయత్నించారో వారు లేదా మార్గం తప్పారు, లేదా చనిపోయారు, లేదా స్వయంగా ఓడిపోయారు. చెప్తారు, 7వ పొరలో కేవలం అతనే ప్రవేశించగలడు. అతను తన శరీరాన్ని పూర్తిగా శక్తిగా మార్చేశాడు. ఇది భౌతిక ప్రపంచం స్థలం కాదు. ఇప్పుడు ఆ రహస్యం మాట్లాడదాం. అది ఆ ఆంగ్లేయుల జ్ఞానాన్ని ఎగిరవేసింది. ఆ 1 మినిట్ దివ్యద్వారమంత్రం. ఆ ఆంగ్లేయులు సాధువునడిగారు, ఈ పొరలను దాటే మార్గమేమిటి అని. అప్పుడా సాధువు వారికి ఏ నక్షా ఇవ్వలేదు, వారికి ఒక ధ్వని ఇచ్చాడు. సాధువు అన్నాడు, కైలాసం తాళంతో మూసి ఉండడమే లేదు, అది ఫ్రీక్వెన్సీతో మూసి ఉంది, మరియు దాని తాళం ఒక ప్రత్యేక మంత్రం, సరైన ఉచ్చారణ. ఆ మంత్రం మనందరికీ తెలుసు, మనందరం చెప్తాం, కాని మనం దాన్ని తప్పుగా చెప్తాం. ఆ మంత్రం ఓం. కాని ఆగండి, ఇది మనం చెప్పే సాధారణ ఓం కాదు. సాధువు చెప్పాడు, ఈ 1 మినిట్ మంత్రంలో శబ్దాలు కాదు, శ్వాస ఆట. ఆంగ్లేయులకు అర్థం కానిది ఏమిటంటే, సాధువు వారికి ఆ, ఊ, మా నాదాన్ని వినిపించాడు. దాన్ని నాభి నుంచి మొదలై హృదయం దాటుకుని పీనియల్ గ్లాండ్పై తగులుతుంది. దాన్ని 1 మినిట్ వరకు ఒకే శ్వాసలో లాగే విధానం చెప్పాడు. సాధువు వివరించాడు, మీరు ఈ మంత్రాన్ని సరైన సురంలో ఉచ్చరిస్తే మీ శరీర వైబ్రేషన్ కైలాస్ వైబ్రేషన్తో సరిపోతుంది. రేడియో స్టేషన్ ట్యూన్ అయినట్టు. ఫ్రీక్వెన్సీ సరిపోతే
పొరలు స్వయంగా తెరుచుకుంటాయి, గోడలు మార్గమవుతాయి. ఆంగ్లేయులు దాన్ని వారి డైరీలో ద హమ్మింగ్ అని రాసుకొని వెళ్లారు. వారు దాన్ని ఒక మాయామాటలు అనుకున్నారు. కాని అసలు అది సౌండ్ రెజనెన్స్ విజ్ఞానం. ఆ మంత్రం ఒక పాస్ కోడ్. అది బ్రహ్మాండానికి చెప్తుంది, నేను వేరు కాదు, నేను శివుడి అంశమే. మరియు ఆ స్వీకారం జరిగిన వెంటనే కైలాసం మిమ్మల్ని లోపలికి రానిస్తుంది. సాధువు వారితో అన్నాడు, మీరు మెషీన్లతో కొండ కొలవడానికి వచ్చారు, కానీ ఇది కొండ కాదు, ఇది బ్రహ్మాండం యొక్క మేరుదండం లేదా స్పైన్. దీన్ని జయించరు, దీన్ని జీవిస్తారు. ఏ రోజున మీరు ఆ 1 మినిట్ మౌనం మరియు ఆ 1 మినిట్ నాదాన్ని అర్థం చేసుకుంటారో ఆ రోజు మీకు కైలాసం ఎక్కడానికి అవసరం లేదు. కైలాసం స్వయంగా మీ లోపలికి దిగివస్తుంది. స్నేహితులారా, కైలాస్ యొక్క ఈ 7 పొరలు మనకు చెప్తున్నాయి, దేవుణ్ణి పొందడానికి బయట యాత్ర కాదు, లోపల యాత్ర చెయ్యాలి. మన జీవితంలో కూడా మనం ఈ పొరల్లోనే చిక్కుకొని ఉన్నాం. కొన్నిసార్లు మాయలో, కొన్నిసార్లు సమయచింతలో, కొన్నిసార్లు మన అహంకారంలో. శివుడు 7వ పొరలో పరమశాంతిలో కూర్చొని ఎదురుచూస్తున్నాడు. అవసరం కేవలం ఆ సరైన పాస్వర్డ్ని యాక్టివేట్ చేయడం. మరియు ఆ పాస్వర్డ్ మీ లోపలే ఉంది, మీ శ్వాసల్లో, మీ విశ్వాసంలో. విజ్ఞానం ఈ రోజు కూడా కైలాసం ముందు నమస్కారం చేస్తుంది. ఉపగ్రహాలు పైనుంచి ఫోటోలు తీయగలవు, కాని ఆ రాయి లోపల గుండెలాడుతున్న శక్తిని పట్టలేవు. ఆ ఆంగ్లేయు అధికారి తిరిగి వెళ్ళిపోయాడు తన ప్రాణం కాపాడుకుని. కాని తన డైరీలో ఆ మాట ఎప్పటికీ వదిలేశాడు. ప్రపంచంలో కొన్ని శక్తులున్నాయి, వాటిని తాకరు, కేవలం పూజించాలి. మీక్కూడా అనిపిస్తే కైలాస్ కేవలం ఒక పర్వతం కాదు, సాక్షాత్ మహాదేవుడి రూపం. మరియు మీరు కూడా ఆ శక్తిని అనుభవించాలనుకుంటే కామెంట్లో పూర్తి శక్తి మరియు భక్తితో రాయండి, హరహర మహాదేవ్. ఈ వీడియోను ఆ శివశక్తి మీద విశ్వాసమున్నవారితో షేర్ చేయండి. ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలీదు కదా. తర్వాత వీడియోలో మరో అద్భుత రహస్యంతో కలుద్దాం.